హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి మనందరికి తెలిసినటువంటి కంపెనీ జియో క్యారియర్స్ నుంచి మనకు జియో కంపెనీ వాళ్ళు మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. వాటికి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే అడ్వైజర్ వాయిస్ సంబంధించినటువంటి జాబ్కి సంబంధించినటువంటి కోడ్. ఇందులో పోస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24 ఆగస్టు 2024, అంటే ఆగస్టులో 24 తారీఖు రోజు మనకు అనేది పోస్ట్ అనేది చేశారు. మనకి ఫంక్షన్స్ బిజినెస్ ఏరియాకి సంబంధించినటువంటి, అంటే మనం ఎక్కడ డ్యూటీ చేసుకోవాలి, ఎక్కడ ఉంటుంది అనేసి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి లొకేషన్ దగ్గర, అంటే మన ఇంటి దగ్గర నుంచే మన వర్క్ అనేది లోకల్ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్కు సంబంధించినటువంటి మనకు ఆఫీస్ దగ్గర చూసుకున్నట్లయితే హైదరాబాద్ రామంతపూర్లో మనకు మెయిన్ రోడ్లో ఆఫీస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మనకు అనేది పోస్టింగ్ అనేది ఇస్తారు. ఆ తర్వాత చూడండి, మేనేజ్ ఆల్ కస్టమర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ చూడండి, మెయిన్గా మనం చేయాల్సినటువంటి జాబ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నమాట ఇవన్నీ. మనకు వెళ్ళి ఎస్ఎంఎస్ సపోర్ట్ కానీ, తర్వాత మెయిల్ సపోర్ట్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఓన్లీ కాల్ ద్వారా కస్టమర్ అప్రోచ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి సమస్యలు అనేది తీర్చేసి ఉంటుంది. అది మొత్తం క్లియర్గా మనకు సంబంధించిన ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మనకు ఆ ట్రైనింగ్లోనే మనకు ఏ విధంగా చేయాలి అనేది కూడా క్లియర్గా మొత్తం చూస్తారు. ఇక్కడ చూడండి, రిసాల్వ్ కస్టమర్ రిక్వైర్స్ విత్ ఇన్ అగ్రీ టైమ్ లైన్స్. వాళ్ళకి టైమ్ లైన్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను క్లియర్ చేసుకోవడానికి మనకు జియో కంపెనీ వాళ్ళు అనేది మనకు కొన్ని ట్రైనింగ్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2, అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎనీ డిసిప్లిన్, ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్ ఎవరైనా సరే ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బట్టి మనకు పోస్టింగ్ ఇస్తామని కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ చూడండి, 6 months 2 years మినిమం 6 months ఎక్స్పీరియన్స్, బీపీఓ మ్యాండేటరీ అని. బీపీఓ మ్యాండేటరీ మనకు జియో కస్టమర్ దగ్గర మనకు ఒక 6 months చేసినటువంటి క్యాండిడేట్ మనకు ఇందులో మనకి ఎలిజిబిలిటీ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్కిల్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్, ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ప్రాబ్లమ్స్ సాల్వ్ స్కిల్స్ సంబంధించినటువంటి కంప్యూటర్ ఫోకస్ ఉండాలి. తర్వాత ఇక్కడ అటాచ్ టు డీటెయిల్స్ సర్వీస్ మెట్, వాటికి సంబంధించినటువంటి మ్యాప్ లొకేషన్ మనకు హైదరాబాద్లో ఉందని క్లియర్గా ఇక్కడ చూడండి, హైదరాబాద్ లొకేషన్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనం అప్లై చేసుకోవడానికి మనకు 10+2 ఉంటే సరిపోతుంది. వాటి క్యాండిడేట్స్ అప్లై చేసుకొని మనకు అప్లై లింక్ అనేది కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి క్లియర్గా అనేది మనం అప్లై అనేది చేసుకోవాలి.